హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవ్య వ్లాగ్స్. ఈరోజు మనం గోంగూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గోంగూర శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకొని అందులోనే కొన్ని టమాటాలు, పచ్చిమిర్చి వేసుకొని అందులో కొన్ని తగినన్ని నీళ్లు పోసుకొని దాన్ని కొంచెం బాగా ఉడకపెట్టుకోవాలి మెత్తగా. ఆ తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్లోని కొంచెం పప్పు తీసుకొని దాన్ని బాగా కడుక్కొని అందులో కొన్ని తగినన్ని నీళ్ళు పోసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు, కొన్ని టమాటా ముక్కలు, జీలకర్ర వేసుకొని ఆ తర్వాత కొంచెం కారం, అందులోని కొన్ని ఆయిల్ వేసుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు దాన్ని బాగా ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత అందులో మాత్రం సాల్ట్ అసలు వేయకండి, ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల అది బేగా ఉడకదు. ఆ తర్వాత ఒక పప్పు గుత్తి తీసుకొని దాన్ని బాగా స్మాష్ చేసుకోవాలి. అలాగే ఇందాక ఉడకబెట్టుకున్న గోంగూరని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ గోంగూర మిశ్రమాన్ని పప్పులో వేసుకొని బాగా మెదిపిన తర్వాత గోంగూర పప్పు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం బాగా కలుపుకున్న గోంగూర పప్పును తీసుకొని తాలింపు వేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని అందులో కొంచెం జీలకర్ర, పోపు దినుసులు, కొంచెం ఆవాలు, ఎండుమిరపకాయలు, అలాగే అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొన్ని ఆనియన్స్ వేసుకొని దూరగా వేయించుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత అందులోనే ఒక 1 స్పూన్ కారం వేసుకొని బాగా వేయించాలి. బాగా వేయించుకున్న తర్వాత అందులోనే ఆ గోంగూర పప్పు మిశ్రమాన్ని అందులో వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి. మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అందులోనే కొన్ని వాటర్ పోసుకొని అది బాగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు దాన్ని గ్యాస్ మీద సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత మీరు ఎంతగానో ఇష్టపడిన గోంగూర పప్పు రెడీ. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. మీకు కానీ మళ్ళీ మీ ముందుకు ఇంకో వీడియోతో ముందుకు వస్తాను.